సో టీ టైం అయిపోయింది. సో ఇంతమంది టీ కాఫీలు చేసుకొని తాగేశారు. సో మా ఇంట్లో అయితే నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను టీ టైం కాబట్టి మా ఆయనకి వేడి కాఫీ లేదా టీ ఏదో ఒకటి ఇచ్చేస్తే ఆయన ఇంకా మరి మాట్లాడరు. ఎంతమంది మీకు టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంది? జనరల్గా మన గృహిణులకి ఏదో ఒక అలవాటు ఉంటుంది. టీ కానీ కాఫీ కానీ ఏదో ఒక టైంలో తాగేస్తూ ఉంటారు. కొందరికైతే అసలు అలవాటు ఉండదు. నాకు యాక్చువల్లీ అసలు టీ కాఫీ తాగే అలవాటు లేదు. బట్ మా హస్బెండ్ ఫోర్స్ చేయడం వల్ల కాఫీ అయితే అలవాటు చేసుకున్నాను. అదే పెళ్ళికి ముందు అయితే మాత్రం నేను టీ చేసుకొని తాగేదాన్ని. అది ఎప్పుడో ఒకసారి మంచిగా ఫుల్ అంటే హోటల్ స్టైల్లో థిక్గా టీ చేసుకొని అందులో మలాయి వేసుకొని మంచిగా కలుపుకొని గ్లాస్ నిండా టీ చేసుకొని తాగితే సూపర్ ఉంటుందండి. అండ్ మోరోవర్ నా మ్యారేజ్ తర్వాత నా టీ మా ఫాదర్ ఇన్లాకి నచ్చేది అండ్ మా హస్బెండ్కి కూడా నచ్చుతుంది. బట్ వాళ్ళు ఎక్కువ కాఫీకే అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు కాఫీయే ఎక్కువ తాగుతారు. మా మదర్ ఇన్లా మాత్రం పాపం అసలు డేలో ఎన్నిసార్లు కాఫీ చేసేవారు. మా ఫాదర్ ఇన్లాకి అలా కంటిన్యూస్గా కాఫీ తాగే అలవాటే ఉండేది. సో అలా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కాఫీ చేసిస్తూ ఉండేవారు. పాపం ఆవిడ కూడా తాగేవారు బట్ నాట్ దట్ ఫ్రీక్వెంట్. సో మా ఇంట్లో ఎక్కువ ఫిల్టర్ కాఫీ మా హస్బెండ్ తాగుతారు కాబట్టి ఈ మధ్య ఫిల్టర్ కాఫీ తగ్గించేసి ఇన్స్టెంట్ కాఫీ అలవాటు చేసుకున్నారు. సో ఈరోజైతే నేను కాఫీ చేస్తున్నాను. సో ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా కాదా? ఒక విధంగా మంచిది కూడా, ఒక విధంగా మంచిది కాదు కూడా. మంచిది ఎలాగా అని అంటే కొంచెం మన ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని అలసిపోతాము. అలసిపోయిన తర్వాత ఏదో కొంచెం రిలాక్సేషన్ కోసమో లేదా కొంచెం ఎనర్జీ బూస్టింగ్ కోసమో ఇవి తాగితే మంచిది. సో కాఫీ టీయే తాగాలా అని అంటే అలా రూల్ ఏమీ లేదు. సో మీరు ఏదైనా తాగొచ్చు. గ్రీన్ టీ కానీ లేదా ఏదైనా కూల్ డ్రింక్ కానీ. కూల్ డ్రింక్ అయితే చాలా రేర్గా చాలామంది ఇష్టపడతారు. బట్ మన ఇండియన్ మెంటాలిటీలో అయితే చాలామంది చాయ్ తాగుతారు. గరం గరం చాయ్, అది కూడా మలాయ్ మార్కే అయితే ఇంకా సూపర్ అసలు. సో కొన్నిసార్లు మసాలా చాయ్ చేస్తాను, ఇలాచీ చాయ్ చేస్తాను, అద్రక్ వాలీ చాయ్ చేస్తాను. సో చాయ్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయండి. సో చాయ్ అయితే నేను బాగా చేస్తాను. ఎందుకనంటే నాకు చాయ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ వాసన, అరోమా సూపర్ ఉంటుందండి. అదైతే మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే ఒక్కసారి చాయ్ చేసేటప్పుడు ఆ అరోమా వస్తుంది కదా బాయిల్ అయ్యేటప్పుడు, చాలా రిలాక్సింగ్ ఫీల్ అయితే నాకైతే అలా ఉంటుంది. మీకు కూడా అలాగే ఉంటుందా? అండ్ అది కాకుండా మనము టీ పొడి వాటితో డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే పెద్దగా ఏమీ లేవు. ఒకప్పుడైతే అందరూ టీ తాగొచ్చు, హెల్త్కి మంచిదే అని అనేవారు. బట్ ఈ మధ్య సైంటిఫిక్ రీసెర్చెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి టీ ఎక్కువ తాగడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు. మరి అది చూడాలి, దాని మీద కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి. ఇప్పటివరకు అయితే పెద్దగా దాని మీద ఏమీ రీసెర్చ్ చేయలేదు. విన్నాను, న్యూస్లో అక్కడ వింటూ ఉంటాం కాబట్టి. బట్ చాయ్ తాగే వాళ్ళకి ఇది ఒక వరం. అలా నిద్ర వస్తూ ఉన్నా మనం చాయ్ తాగేస్తాం, నిద్ర మాయం. లేదా ఏదైనా ఎనర్జీ కోసం, లేదా మైండ్ పని చేయట్లేదు, చాలా డ్రౌజీగా ఉంది, లేదా చాలా బోరింగ్గా ఉంది అన్న కూడా ఒక కప్పు టీ తాగేస్తాం లేదా కాఫీ తాగేస్తాం, ఏదమ్ రిలాక్స్ అయిపోతాము. సో నేనైతే జనరల్గా ఒక 2-3 ఫ్లేవర్స్ అయితే నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. సో మా హస్బెండ్ అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ వెతికి మరీ తెస్తారు. ఆయన రుచి ప్రియులు. అంటే ఏదైనా చాలా డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి తాగినప్పుడు. అప్పుడప్పుడు టీ తాగుతూ ఉంటారు కాబట్టి రుచి బాగా ఇష్టపడతారు, డిఫరెంట్గా ఉండాలి అని. సో ఈ విధంగా అయితే మేము టీ అవి తాగుతాము, ఎంజాయ్ చేస్తాము. సో మరి మీ టీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అవర్ టీ టైమ్. బాయ్ బాయ్.